నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. ఓ స్కూల్ అభివృద్ధిని పరుస్తూ బాలబాలికలను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తే అది గవర్నమెంట్ స్కూల్ అయితే అవార్డులు రివార్డులు వస్తాయేమోనని అందరూ అనుకుంటారు. కానీ వాటిని ఆశించకుండా విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమనే సంకల్పంతో ప్రధానోపాధ్యాయుడిగా తను పాటుపడుతూ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో స్కూల్ను ఎంతో అభివృద్ధి పరిచారు పాలకొండ గోపాల్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ మహమ్మద్ కాలనీ ఎక్కువగా కార్మికులు నివసించే ప్రాంతం. పట్టణానికి దూరంగా ఉండే ఇరుకైన ప్రదేశం. కానీ అక్కడికి ఓ చురుకైన ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు తీసుకున్నారు. అంతే, స్కూల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. విద్యార్థుల విషయంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. గత ఒక 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వములో ఉన్నటువంటి అధికారులు మీ మండలంలో ఎక్కడైనా వినూత్నమైనటువంటి పథకం ఏదైనా ఉందా అని అడిగితే ఆ రాష్ట్ర పరిశీలకులు వచ్చి అట్లూరు మండలంలో అట్లూరు పాఠశాలలో ఈ విధంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమము అక్కడ గోపాలరెడ్డి గారు నిర్వహిస్తున్నారు అని చెప్పడంతో అది జిల్లా స్థాయిలో చూసి రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళి ఆ రాష్ట్రం అంతా అన్ని పాఠశాలల్లో కూడా నిజాయితీ పెట్టిన ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం మా పాఠశాలలోనే అప్పుడు నేను మొదలు పెట్టడం జరిగింది. మరి అలాంటి పథకాలన్నీ కూడా వినూత్నంగా నేను సొంతము సమ్మర్ హాలిడేస్ వచ్చినట్లయితే నా సొంతం అప్పుడు పూర్వం పాత కమాండర్ జీబులు ఉన్నాయి. కమాండర్ జీబులకు మైకులు కట్టి నేను పల్లె తిరిగి నేను బలహీన వర్గాలు ఉన్నటువంటి కాలనీలకు వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శ్రీ పాలకొండ గోపాల్ రెడ్డి సార్ గారు 2023 మరి జూన్ 1 ఈ పాఠశాలకు మరి బదిలీ పైన రావడం జరిగింది. సార్ గురించి నాకు అంత ముందుగా సరిగా తెలియదు, ఎందుకంటే ఆయన ఈ పాఠశాలకు మరి PSHMగా వచ్చింది. ఇక్కడ స్ట్రెంగ్త్ అంతకుముందుగా లో స్ట్రెంగ్త్ ఉండేది. కొంత స్ట్రెంగ్త్ను మేము ఇంప్రూవ్మెంట్ చేసినందువలన మరి PSHM పోస్ట్ ఇక్కడ క్రియేట్ కాబట్టింది మన MU గారి యొక్క సహకారంతో. అందువలన సార్కు మరి యొక్క చాలామంది చెప్పారంట, మహమ్మద్ కాలనీ పాఠశాల అయితే చాలా బాగుంటుంది, మంచి సాఫ్ట్ కార్నర్లు ఉంది, పిల్లలు బాగున్నారు, పిల్లల్లో స్టాండర్డ్స్ కూడా బాగున్నారు, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు బాగా నేను గోపవరం మండలం మహమ్మద్ కాలనీలోని MPP స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మా ప్రధాన ఉపాధ్యాయులు పాలకొండ గోపాల్ రెడ్డి సార్ గారు మే 31వ తేదీన రిటైర్మెంట్ కావాల్సి ఉన్నారు. ఆ సార్ తక్కువ పీరియడ్లో మా స్కూల్కి రావడం, తర్వాత ఆయన ఉన్నన్ని రోజులు తక్కువ సమయమైనా ఎక్కువ అభివృద్ధిని ఈ పాఠశాల విషయంలో చేసినారు. తర్వాత మా టీచర్స్ని కానీ పిల్లల తల్లిదండ్రులను కానీ ప్రతి విషయంలో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి విషయము చిన్నపిల్లవాళ్ళలాగా మమ్మల్ని అందరినీ సంప్రదించి తన యొక్క శైలిలో మంచి సహృదయంతో పాఠశాలను ఒక అందమైన